సార్ గతంలో ఇదే లిక్కర్ అంశం మీద అంటే అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కొనసాగించారు. జనాలు చూశారు. దాన్ని వ్యతిరేకించారు కూడా. ఓట్ల రూపంలో తెలుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను కూడా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఈ లాటరీ విధానంలో ఏదో అవకతవకలు జరిగినాయని, లేకపోతే అదే కల్తీ మద్యం అమ్ముతున్నారని. అసలు ఏంటి సార్ ఈ లిక్కర్కి సంబంధించి ఏం చెప్తారు? సార్ జగన్ చెప్పింది చాలా బాగుంది, కానీ మద్యపాన నిషేధం చేయలే. అది ప్రైవేట్ పరం చేసి వాడు ఇష్టం వచ్చినట్టు అమ్మాడు. ఏది బూమ్ బూమ్ బీర్ అంటాడు, ఆ బీర్ అంటాడు, ఈ బీర్ అంటాడు, పనికిరాని మందు సీసాలు అమ్మాడు. అది ఎందుకు అమ్మాడో తెలియదు, ఎవడో తెలియదు. ఫోన్పే చేయలేదు దాన్ని, అంతా క్యాష్ అంటాడు. అదేమో గవర్నమెంట్ అంటాడు, ఆ గవర్నమెంట్ ద్వారా అమ్మారు. అదంతా చాలా స్కామ్ జరిగిందండి. అది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి. ముందు దాని గురించి కదిలించాలండి మన వాళ్ళు. కానీ ఎందుకు ఇది కదిలించేటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు చక్కగా ఉంది, అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. ఆ బ్రాండ్ మూలంగా అందరూ బాగానే సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. కానీ ఇదివరకు తాగిన వాళ్ళు అందరూ చాలా మంది ఊపిరితిత్తులు పాడైపోయినాయి, లివర్స్ పాడైపోయినాయి, చాలా మంది ఇబ్బంది పడ్డారు, చాలా మంది చనిపోయారు కూడా దాని మూలంగా. పనికిరాని మందు తాగి చాలా మంది కడుపు మంట వచ్చి ఆ కడుపు మంట వల్ల ఇబ్బంది పడ్డాము, లేకపోతే అసలు ఆ మందు వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. చాలా అనారోగ్య సమస్యలు చాలా వచ్చినాయి దాని మూలంగా. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా మంది చనిపోయారు కూడా దాని మూలంగా. అసలు ఎందుకు పెట్టాడు? అసలు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? అసలు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? అసలు ముందు అది కావాలి కొద్దిగా. అది అడిగేవాడు ఇప్పుడు ఎవరు లేడు. అడగాలంటే అందరు కలిసి, జనాభా మొత్తం కలిసి అందరూ అడగాలి. అడిగితే చాలా బాగుంటుంది అసలు. కానీ సార్ అంటే గతంలో అసలు ప్రశ్నించే అవకాశమే ఉండేది కాదు. ఏదైనా అడిగితే కేసులు పెట్టే పరిస్థితి. ఈ రోజున ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఇంట్లో ఆడపిల్లల మీద కూడా అసభ్యంగా పెడుతున్నారో దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిదేనంటారా? చాలా మంచిదండి, చాలా మంచి పని చేస్తారు, చాలా బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు చాలా మామూలుగా కాదండి. ఆయన అసలు 48 వచ్చింది 4 నెలల్లో చాలా ఇబ్బంది పడి 24 గంటల్లో 18 గంటలు చేస్తున్నారండి పని అందరూ. చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అందరూ మంత్రులు కూడా చాలా చాలా బాగా. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా బాగా చేస్తున్నారు. అసలు చాలా బాగుంది ఇవాళ ప్రభుత్వం. 4 నెలల్లో మనకి రిజల్ట్స్ బాగున్నాయి. ఈరోజు కఠినమైన చట్టాలు తీసుకురావాలి, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలకి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కానీ, వెంటనే అనిత గారు దాని మీద ఆవిడ వెంటనే తప్పకుండా అండి మీ సలహా తీసుకుంటామని. అంటే మంత్రులు అంటే ఇలాగే కదా సార్ ఉండాలి. ఒక మంత్రికి సలహా ఇవ్వడం తప్పంటారు దాన్ని? చాలా బాగుంది. మంత్రులు సలహా ఇచ్చి కూడా చాలా మంచిది. అలాగే ఇవ్వడం మూలంగా మనకి ఇంకా అది సాటిస్ఫాక్షన్గా ఉంది. అది చాలా బాగుంది. అనిత గారు కూడా బాగా మాట్లాడారు. కానీ అలా చేస్తే ఇంకా బాగుందండి అనిత గారు. సో ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఏదో కూటమిని వాళ్ళ స్నేహాన్ని చెడగొట్టాలనో లేకపోతే లేదు అదే లేదు, చాలా బాగా మాట్లాడుకుంటారు. అందరూ బాగున్నారండి. అంతా కలిసిమెలిసిగా ఉండి వాళ్ళు ఇంకా చేస్తే ఇంకా బాగుంటుందండి. డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా సార్? చాలా సూపర్ అండి. అసలు అమరావతి ఏంటంటే అసలు వాళ్ళు ఏంటంటే అసలు పడుకుంటున్నారండి. అసలు ఏంటంటే అసలు జనాభా ఏంటి, అసలు ఎట్లా చేస్తున్నారు? అసలు చంద్రబాబు నాయుడు అసలు ఒక్కళ్ళని తాట తీస్తున్నారు. కట్ అయ్యేదాకా వదలట ఆయన. 4 ఏళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు. కాదు 4 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళుగా అయిపోద్ది. అది అంత బాగా డెవలప్మెంట్ అవుతుంది. చాలా ప్రతిదీ కూడా రోడ్లు ఏంటి, రైల్వే ఏంటి, అసలు ఒకటేంటండి అది విశాఖపట్నం జోన్ తెస్తున్నాడు. విశాఖపట్నం అక్కడ స్థలం ఇవ్వడు, అది ఇవ్వడు, జోన్ ఇవ్వడు, ఏంటేంటో చేస్తాడు. అక్క చెల్లి వాళ్ళ అమ్మకి ఇది చెల్లిగా సరిగా పెట్టలేదు, బిళ్ళగా పెడతాడు ప్రజలకి. ఏం చేస్తాడని జగన్ ఏమీ చేయలేడు. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తాడేపల్లిలో కట్టుకున్న ఇల్లు అయినా లేకపోతే అక్కడ ఋషికొండ మీద కట్టిన ఇల్లు అయినా ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం చేశారంటే ఎలా చూడాలి సార్? ఏముందండి, ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఎవడ గవర్నాడు ఇష్టం లేడు చేశాడు. అది వాళ్ళు ఉన్న మంత్రులు తొత్తులు వాళ్ళు అంతా. వాళ్ళు చెప్పినట్టు వింటాడు ఈయన. అంతేగాని జగన్ చెప్పిన మాట వినాల్సిందే. అందరూ వినాల్సిందే. ఇప్పుడు వాళ్ళు సరిగా మాట్లాడారు, చేత కాదు ఎవరికి. ఆడు ఉన్నాడంటే అనిల్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు తెలియదు అసలు. ఆడ బోడిగుండి ఋషికొండకి వెళ్తే బోడిగుండు కొట్టాడు దాన్ని. ఏం చేశాడంటే అదంతా దేనికి ఉపయోగపడుతుంది? అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయి అసలు దేనికి ఉపయోగించాలో కూడా ఆయనకి అర్థం కావట్లేదు. 500 కోట్లు ఎవరి సొమ్మండి, ఎవడబ్బ సొమ్మండి, అట్లా ఖర్చు పెట్టచ్చు అసలు. అది కనీసం చెప్పాలిగా ప్రజలకు. దేనికి అసలు ఎవడు లేదు అసలు. దాని గురించి కదిలించాలండి. ఇంకా చంద్రబాబు నాయుడు కలెక్ట్ చేసుకోవాలండి. చంద్రబాబు వీడి గురించి చాలా బాగుంటుంది కలెక్ట్ చేసుకుంటే. శిక్షణ 12 ఏళ్ళు కోర్టు కేసులు దొరుకుతుంది. వాళ్ళకి ఏం కోర్టు కూడా ఇంపిస్తున్నా కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అది 11 ఏళ్ళు అండి. ఆడి ఇష్టం లేడు తిరుగుతున్నాడు, ఆడి ఇష్టం అండి. వాడికి ఏంటంటే బాబు రాజ్యాలాగా పెరుగుతున్నాడు. ఆడ ఏంటేటో మాటలు చెప్తున్నాడు, ఏంటేటో చేస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆడు మాట్లాడడం రాదు. వాడు ఇంగ్లీష్లో మాట్లాడమన్నాడు, కొద్దిగా ఏం మాట్లాడలేడు. అంటే ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు పదే ఇంకా కొత్త ప్రభుత్వం మీద పదే దాన్ని విమర్శించడం ఎలా చూడాలంటారు? ఏంటి ఎలా ఉంది?
సార్ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏదో విమర్శిస్తున్నాడు, అంతవరకే విమర్శించాలి. ఎందుకంటే ఆడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. ఆలోచన లేదు, ఆలోచన సరళ లేదు. ఏం చేస్తున్నారు? వచ్చి వాళ్ళు 100 రోజులు అవుతుంది, 100 రోజుల్లో అప్పుడే కట్టేస్తారా? ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి ఎంత టైం పడుతుంది? అలాగే పరిపాలన అనేది కూడా వాళ్ళ బడ్జెట్లు అంట, అవి వ్యవహారం అంట, అవన్నీ చూసుకుని చేయాలి. ఎవరైనా చేయాల్సిందే. ఆయన ఉన్న అదే చేస్తాడు. ఆయన దాని దగ్గర డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఉంది, ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. 5 ఏళ్ల కాలంలో 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు. ఉన్న రాజధాని కూడా అసలు అక్కడ చెట్లు మనం చూసాం, జంగిల్ క్లియరెన్స్ అప్పుడే ఎంతంత చెత్త చెదారం బయటకు వచ్చింది అనేది. ఈరోజు మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచి మనం పోటీని ఎదుర్కొని మన క్యాపిటల్స్లో పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ తెచ్చుకోవాలంటే ఎంత కష్టం. దానికి కొంత సమయం అయినా ఇవ్వాలి కదా. సమయం ప్రతిదానికి కావాలండి. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనం కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తాం ఎన్ని నెలలు పడుతుంది ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే. అలాగే ప్రభుత్వం కూడా అంతే కదా, దానికి కూడా ఫౌండేషన్ కావాలి, వనరులు కావాలి, అన్ని చేయని సమకూర్చుకోవాలి, పాత బాకీలు తీర్చుకోవాలి, కొత్త బాకీలు తీర్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవన్నీ సమన్వయం చేసుకుంటూ ప్రజలు కూడా న్యాయం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అసలు వండర్ఫుల్ అండి. అసలుకి వరదలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని తెచ్చుకోండి, చంద్రబాబు చేసిన సేవలు ఎవరు చేసి ఉండరు. దాని మీద విమర్శేనండి. విమర్శ చేయడానికి ఏముందండి? విమర్శ చేసేటప్పుడు కరెక్టా కాదని విమర్శ చేయాలి. తప్పుంటే చేయండి, మేము కాదంటలేదు. పరిశ్రమలు ఉద్యోగాలు మనకు వస్తాయి అంటారా? షూర్ అండి, తప్పకుండా. ఇప్పుడున్న వాళ్ళు అమెరికాకి మన వెళ్ళొచ్చారు. తర్వాత అందరిని ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంతమంది కంపెనీలు వస్తున్నాయండి ఇప్పుడు ఈ రోజుకి. అంతమంది ప్రభుత్వం ఎందుకు రాలేదు? ఎందుకు ఒక కంపెనీ కూడా ముందుకు రాలేకపోయింది చెప్పండి? ఇప్పుడు ఎన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పి అదే కదండి డెవలప్మెంట్. మన కంపెనీలు వచ్చినాయంటే మనం ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతున్నట్టే. వైపు గ్రామాల్లో సార్, ఇంతకుముందు కనీసం గ్రామాల్లో ఒక గ్రామీణ స్థాయిలో వాళ్ళకి ఇచ్చే నిధులు కూడా పక్కదారి మళ్ళించి ఆయన బటన్ నొక్కాను అనేవాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామానికి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, కనీస అవసరాలకు తగ్గట్టుగా ప్రతిదీ నిధులు విడుదల చేస్తామంటున్నారు. గ్రామాలు కూడా కొంచెం బాగుపడతాయి సార్. వాటి గురించి నాకు తెలియదు కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు పెన్షన్ వాటి గురించి మాత్రం మా ఇంట్లో పని అమ్మాయిని అడిగినా కూడా కరెక్ట్గా చెప్తున్నారండి. వాళ్ళకి వచ్చే మాత్రం టైంకి 1వ తారీఖు రావాల్సిన పెన్షన్ వచ్చేస్తుందని చెప్పి అంటున్నారు. మరి అదే మా ఆటో వాళ్ళని అడుగుతా, ఆటో వాళ్ళని అడుగుతున్నాను. గ్యాస్కి సంబంధించి గ్యాస్ అయితే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అని చెప్పి అన్నారు. అట్లాగే గ్యాస్ మంచిది అంటున్నాం, మంచిది. ఇవన్నీ కూడా చేయగలుగుతారంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో గతంలో చెప్పిన కొద్దిగా 250 పెంచుకుంటా ఆ రోజున పెన్షన్ విధానం కానివ్వండి, సంపూర్ణ మద్యపాన నిషేధం అసలు జరగలేదు. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక్కొక్కటి చేయగలుగుతారంటారు. తప్పకుండా చేయగలరండి. టైం ఇవ్వాలండి, ఎవరికైనా టైం ఇవ్వాలండి. ఏదైనా పని చేయాలంటే ఊరికి ఆషామిషిగా జరగదు ఆ పని. మన టైం ఇచ్చి చూడాలి ఏదైనా కానీ. ఇప్పుడు వచ్చి నేను అప్పులు తీర్చుకోవడం, వచ్చిన పెద్ద దెబ్బ తగిలింది, ఏదో తుఫాన్ వచ్చింది, తుఫాన్కి ఇది విరాళాలు వచ్చినాయి, ఖర్చు పెట్టారు, దాన్ని కూడా విమర్శిస్తాలండి. ఏ టైంలో ఎలా విమర్శించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 సీట్లే ఉన్నా, అపోజిషన్ లేకపోయినా ఖచ్చితంగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాలి కదా. రేపు అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళాలి ఆయన. కానీ నేను వెళ్ళను, నేను మీడియా ముందే ప్రశ్నిస్తాను అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ అవుతుందండి. అది వెళ్ళాలండి, వెళ్ళకపోతే వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని అడగాలి. నీకు ప్రతిపక్ష హోదా లేదు కదండి, ఆయన వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు కదా, నువ్వు వెళ్ళి కూర్చుని అడగండి. వెళ్ళి ఎమ్మెల్యే మీరు వెళ్ళి అడగచ్చు.